టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా లేదా అన్న ప్రశ్నకు క్లారిటీ ఇస్తూనే తనకు గౌరవం లేకపోతే అక్కడ ఉండనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దేశం కోసం చివరి బంతి వరకు పోరాడేందుకు సిద్ధమని, కానీ తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ వేదిక తనకు వద్దని కుండబద్దలు కొట్టాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ కోహ్లీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్సీబీ పాడ్కాస్ట్ లో మాట్లాడిన కోహ్లీ తన ఆలోచన చాలా క్లియర్ గా ఉందన్నాడు. తాను జట్టుకు ఉపయోగపడతానని టీం మేనేజ్మెంట్ కు అనిపిస్తే ఆడేందుకు సిద్ధమేనన్నాడు. కానీ తాను ఇంకా విలువైన ఆటగాడిననే విషయాన్ని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అలాంటి చోట తాను ఉండనని స్పష్టం చేశాడు. తాను క్రికెట్ ను ఎంతో నిజాయితీగా తీసుకుంటానని విరాట్ చెప్పాడు. ప్రతి మ్యాచ్ ను చివరి మ్యాచ్లా భావించి ఆడతానన్నాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో 40 ఓవర్లు బౌండరీ నుంచి బౌండరీకి పరిగెత్తాల్సి వచ్చినా వెనక్కి తగ్గనన్నాడు. ఎందుకంటే తన ప్రిపరేషన్, ఫిట్నెస్, కష్టపడి పనిచేసే తీరు అలాంటిదేనని తెలిపాడు. ఫలితాలు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవని, కానీ కష్టపడటం మాత్రం తన నియంత్రణలోనే ఉంటుందని కోహ్లీ చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడా లేదా అన్న చర్చ మరింత పెరిగింది. అయితే దేశం కోసం ఆడాలనే తపన ఇప్పటికీ అలాగే ఉందని కోహ్లీ చెప్పాడు. తాను మైదానంలోకి దిగితే అది కేవలం దేశం కోసం గెలవాలనే కోరికతోనేనని స్పష్టం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడిన అనుభవాన్ని కూడా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. బెంగళూరులో ప్రేక్షకులు లేకపోయినా తనకు మళ్లీ చిన్నపిల్లాడిలా ఆడుతున్న ఫీలింగ్ వచ్చిందన్నాడు. ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని, ఆటంటే ఇష్టం కాబట్టే ఇంకా ఆడుతున్నానని తెలిపాడు. తన జీవితమే ఫిట్నెస్, డిసిప్లిన్, క్రికెట్ చుట్టూనే తిరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు కింగ్. ప్రస్తుతం 37 వయసులోనూ కోహ్లీ అద్భుత ఫామ్ లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో ఇప్పటికే దాదాపు 15,000 పరుగులకు చేరువైన విరాట్ 54 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది కూడా 3 వన్డేల్లోనే 240 పరుగులు చేసి తన క్లాస్ ఏమిటో చూపించాడు. ఐపీఎల్లోనూ దుమ్ము రేపాడు. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ లో కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించనున్నాడు. తనపై నమ్మకం ఉంటేనే కొనసాగుతానన్న కోహ్లీ వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. 2027 వరల్డ్ కప్ లో విరాట్ ఉంటాడా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా దేశం కోసం చివరి వరకు పోరాడే మైండ్ సెట్ మాత్రం తనలో ఇంకా అలాగే ఉందని కింగ్ కోహ్లీ మరోసారి నిరూపించాడు.